ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము, తెలివి ఇవి రెండు మానవుని జీవన విధానంలో ఎంతో గొప్ప మార్పును తెచ్చును. జ్ఞానం అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? జ్ఞానము అంటే మనము ఏదైనా ఈ లోకములో ఒక వ్యక్తి నుండి గాని మరి లేక ఇతరమైన దేని నుండైనా నేర్చుకున్నది. మరి తెలివి అంటే నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన రీతిలో ఉపయోగించగల సామర్థ్యం. నేటి ఆధునిక దినములో అనేకులు జ్ఞానము సంపాదించుకొనుచున్నారు, కానీ దానిని సరైన సమయంలో ఉపయోగించగల తెలివి కూడా ఎంతో అవసరం. అందుకే దేవుడు జ్ఞానం లేని వారలారా, మీరెంతకాలము జ్ఞానం లేని వారుగా ఉంటారు, రండి అని ఆహ్వానించుచున్నాడు. ఒకడు తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజైన సొలొమోనుతో దేవుడు నీకేమి కావాలని అడిగినప్పుడు రాజు జ్ఞానమును తెలివిని అడిగి దేవుని ద్వారా పొందుకున్నాడు. జ్ఞానము, తెలివి అనునవి ఈ లోకములోని ధనము, హోదా, పేరు ప్రఖ్యాతుల కన్నా విలువైనవి అని సొలొమోను గుర్తించెను. వాక్యమునుచున్న ప్రియులారా, సొలొమోను ప్రార్థించినట్లుగా నేడు మనమును జ్ఞానము కొరకు, తెలివి కొరకు మన ప్రభువును ప్రార్థించుదము. ఆయన తప్పక వాటిని మనకు అనుగ్రహించును. దేవుని కృప నీకు తోడేనుగాక. ఆమేన్.